జిల్లా పెంపు ప్రతిపాదనలు సర్చార్జీల మోతను నిరసిస్తూ సిపిఎం సిపిఐ సహా 10 వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. హైదర్గూడలోని శాసనసభ్యుల నివాస ప్రాంగణం నుంచి శాసనసభకు ప్రదర్శనగా బయలుదేరిన వామపక్ష నాయకులను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్ ఆందోళనపైన ప్రతిస్పందించే పద్ధతుల్లో ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ అసెంబ్లీ లోపల స్తంభింపజేయడం, బయట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయ దిగ్బంధన కార్యక్రమం చేయడం రెండు పిలిపించాం. ఇంత పిలిపించి ఆందోళన సాగిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం మొండిగా మళ్ళీ ఈరోజు ఒక యూనిట్కి 63 పైసల లెక్కన పెంచడానికి పిలిపించేసింది. ఏప్రిల్ 1 నుంచి చేస్తాం. అంటే సవాల్ ఇది. మీ ఉద్యమాన్ని మేము ఖాతరు చేయం, మేము చేసుకుంటామని చెప్పేసి ఈ ప్రజా ఉద్యమాలపైన ఒక సవాల్లాగా ప్రభుత్వం విసురుతూ ఉంటే ఆ సవాల్ స్వీకరించాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలకు మాకు ఉంది. కాబట్టి మా ఆందోళన కొనసాగిస్తాం. విద్యుత్ ఛార్జీలు 31వ తేదీ నిర్ణయం అవుద్ది ప్రకటిస్తారు కాబట్టి దాని నుంచి తప్పించుకొని శాసనసభలో చర్చ జరగనీయకుండా శాసనసభ దృష్టి రాకుండా మళ్లించడం కోసమే ఈరోజు ఈ రకంగా ఇచ్చారు. వాస్తవంగా ఏప్రిల్ 1st వీక్ వరకైనా ఈ దశ జరిగితే అప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల గురించి శాసనసభ ఏం చెప్పుద్దో ప్రజలకు అర్థమయ్యేది. కాబట్టి ఈ కుట్రను కూడా తీవ్రంగా మేము వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలను మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని విద్యుత్ ఛార్జీల గురించి శాసనసభ ప్రత్యేకంగా చర్చ చేపట్టాలి. అది ప్రభుత్వమే ఇనిషియేట్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.